హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, మెయిన్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని క్లాస్ అందజేస్తూ వస్తున్నాను. మెయిన్స్కి సంబంధించి డైలీ నేను మీకు 2 క్వశ్చన్స్ పంపించడం జరుగుతూ వస్తుంది. ఆల్రెడీ ఒక 100 క్వశ్చన్స్ వరకు నేను మీకు పంపించాను. 32 డేస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి. సో అక్కడ ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన అభ్యర్థులు వాటిని చదువుతూ ఆ మెయిన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసి పంపిస్తూ ఉండొచ్చు. కేవలం ప్రిలిమ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయాలనుకున్న అభ్యర్థులు డైలీ నేను ఈ విధంగా మీరు ఫోకస్ చేయాల్సిన అంశాల మీద వివరిస్తూ వస్తున్నాను. మీరు చదివేది చదువుతూ వస్తారు. డైలీ 6 అవర్సో 7 అవర్సో వాటితో పాటు నేను ఇచ్చిన ఏదైతే ఈ సిలబస్ ఉంటుందో సో ఈ సిలబస్ మీద ఒక 1 అవర్ని మీరు కేటాయించుకుంటూ వస్తారు. తద్వారా మీరు ఏదైనా కవర్ చేయని అంశాలు ఉంటే నేను ఇచ్చే సిలబస్ ద్వారా కవర్ అవుతూ వస్తాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ప్రిపరేషను కంప్లీట్ అవుతుంది. వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు కేవలం మెయిన్స్ మీద మాత్రమే దృష్టి పెడతాము టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఈ టీఎస్పీఎస్సికి ఏదైతే ఉన్నదో అదే కంటెంట్ వస్తూ ఉంటుంది. దాంతోపాటుగా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇది బోత్ టీఎస్పీఎస్సికి ఏపీపీఎస్సికి అందరికీ సేమే ఉంటుంది, అందరికీ ఇంపార్టెంట్ కూడా. సో కమింగ్ మండే నుంచి అది కూడా నేను మీకు పంపిస్తాను. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే ఉన్నదో మార్చి 17th నాడు సో కాస్త కూల్గా రాయండి. ప్రశ్నపత్రం నార్మల్గానే ఉంటుంది, చదివినవే ఉంటాయి. కాకపోతే కాస్త ఆలోచించి, క్వశ్చన్ పేపర్ లెంత్ చేస్తున్నాడు, టైం కిల్లింగ్ బాగా ఉంటుంది, కాస్త ఆలోచించి ఆన్సర్లు చేయండి. సో మంచి రిజల్ట్స్ తోటి క్లియర్ అవుతారు. సో ఈ విధంగా మీ అప్రోచ్ని తీసుకొని వెళ్తూ ఉండండి. సో ఈరోజు కంటెంట్ చూద్దాం. సో స్టాట్యూ ఆఫ్ వన్నెస్ ఆదిశంకరాచార్యుల గురించి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ గురించి, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ గురించి, నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ కుర్లీ ఐలాండ్స్లో భూకంపం వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే అసలు సంబంధం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం సెకండ్ వరల్డ్ వార్కి ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకి ఎంతో దూరం కదండి, కనీసం 60 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్నది గ్యాప్. బట్ క్వశ్చన్ మాత్రం చూడండి ఏ విధంగా రూపొందుతున్నదో ఇక్కడ. సో ఆ క్రమంలో కొద్దిగా వీటికి ట్రేసెస్ ఏమన్నా ఉంటే ఆ ట్రేస్ని పట్టుకోవటం కూడా రావాలి. అదేంటో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా భూకంపం రిలేటెడ్గా ఏ విధంగా మనం క్వశ్చన్ క్యాచ్ చేయాలి, అండ్ దీని రిలేటెడ్ హిస్టరీ ఫ్యాక్ట్ ఏమన్నా ఉంటే దాన్ని ఏ విధంగా క్యాచ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ విధంగా మనకు ఎకానమీ డేటా నుంచి ఈ ప్రశ్న రూపొందే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలకి అనుగుణంగానే నేను ఇక్కడ మీకు ఈ సిలబస్ అనేది రూపొందించి పంపిస్తున్నాను. సో డైలీ మీరు ప్రిపరేషన్ అయ్యే టైము దానికే కేటాయించుకుంటారు. వాటితో పాటు నేను ఇక్కడ ఇచ్చేది ప్రతి ఒక్కటి దేనికో దానికి లింక్ అయి ఉంటుంది. ఇక్కడ కోర్ ఇండస్ట్రీ అన్నాను, ఇప్పుడే మీరు చూశారు ఇక్కడ ఇండస్ట్రీస్ దాంట్లో. సో దీన్ని మరొకసారి వచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము ఆ విధంగా డిస్కస్ చేయటం జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఈ కుర్లీ ఐలాండ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ ఏదో ఒక రీజన్ ఉంటుందండి. నేను ఇక్కడ వెతికి మరీ ఇస్తున్నందుకు. సో ఆ విధంగా వర్క్ చేయండి. ఇప్పటికి మనము ఈ ప్రిలిమ్స్ మీద 5 days వర్క్ చేసాము. ఇంకా మంచి సమయం ఉంది. పూర్తిగా మనం చెప్పిన స్ట్రాటజీలో చేస్తే ఈజీగా 70 నుంచి 80 ప్రిలిమ్స్ వచ్చి క్లియర్ అయిపోతారు. మీరు భయపడాల్సిన పనేమీ లేదు. సరే, పాయింట్ ఇక్కడ స్టాట్యూ ఆఫ్ వన్నెస్ 108 feet స్టాట్యూ ఆఫ్ ఆదిశంకరాచార్య అని ఓంకారేశ్వర్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆవిష్కరించడం జరిగింది. సో ఆదిశంకరాచార్య 798 ఆ సమయంలో 8th centuryలో జననం, కలడి ప్రాంతము కేరళ రాష్ట్రము, పూర్ణా నది ఒడ్డు. అద్వైత ఫిలాసఫీని ఈయన ఇవ్వటం జరిగింది. ఈయన నిర్యాణం కేదార్నాథ్, అక్కడ గుర్జరా ప్రతిహార రాజవంశం పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన మహాసమాధి అవ్వటం జరిగింది. ఈయన గురువు గోవింద భగవత్పాదులు.
సో ఈయన వెతుకుతూ ఉన్నప్పుడు ఈయనకి అనుకున్న గురువు లభించాడు. అక్కడ ఆయన పాదపూజ చేయటం జరిగింది. సో గురువులకి పాదపూజ చేసే ఒక ఆచారం అన్నది దీని ద్వారానే మొదలైంది అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. దాంతోపాటు ఇక్కడ ఆయన 4 మఠాలు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ని దృష్టిలో పెట్టుకొని నార్త్ బద్రీనాథ్, ఈస్ట్ పూరి, సౌత్ శృంగేరి, వెస్ట్ ద్వారకాలో ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇది బేసిక్గా ఆదిశంకరాచార్యుల గురించి. దీనితో పాటు మీరు మధ్యయుగంలో ఆదిశంకరాచార్య, రామానుజ, రామానంద, వల్లభాచార్య, మధ్వాచార్య వీళ్ళు ఇచ్చిన ఫిలాసఫీస్ ఏమున్నాయి, అది కాకుండా నిర్గుణ సెట్టు, సద్గుణ సెట్టు, సో ఇందులో ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషను, వీటితో పాటు సూఫీయిజం. సో సూఫీయిజం ముఖ్యమైన సూఫీ సెట్లు, దానిని ప్రోత్సహించిన ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘల్ చక్రవర్తులు కానీ, దానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. సో ఈ టాపిక్ని ఈరోజు మీరు కంప్లీట్ చేసుకోండి. ఆల్రెడీ నేను క్లాస్ ఇచ్చున్నాను, వీటికి సంబంధించి ఒకసారి చూసి కంప్లీట్ చేసుకోండి. ఏదన్నా సమయం దొరికితే దీని రిలేటెడ్గా ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే దానిని కూడా నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా రీఎలెక్టెడ్ టు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ విత్ హైయెస్ట్ ఓట్ టాలీ. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది 1948లో ఏర్పడింది. ఇది యుఎన్ ఏజెన్సీ, హెడ్ క్వార్టర్ లండన్లో ఉంది. సభ్య దేశాలు 175. భారత్ ఇందులో 1959 జాయిన్ అవటం జరిగింది. సో దీని యొక్క ముఖ్యమైన పని, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ షిప్పింగ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, షిప్పింగ్ ఒక ట్రావెల్, దాని మీద ఇలాంటి ప్రాంతాల్లో నియంత్రణ అన్నది, కంట్రోల్, రెగ్యులేటింగ్ అన్నది చేస్తూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ షిప్పుల నుంచి వచ్చే మెరైన్ పొల్యూషన్ ఏదైతే ఉందో, ఈ మెరైన్ పొల్యూషన్ని కంట్రోల్ చేసే ముఖ్యమైన బాధ్యత ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి ఉన్నది. షిప్పింగ్పై నియంత్రణ అంటే షిప్పింగ్ ద్వారా జరుగుతున్న ట్రేడ్ని నియంత్రణ చేస్తుంది అని దీని అర్థం కాదు. ఇగో మీ షిప్పు ఈ విధంగా ఇండియా నుంచి ఈ వెస్ట్ వైపు వెళ్తున్నప్పుడు ఇంత మెరైన్ పొల్యూషన్ 10 గ్రాములే జరగాలి, కానీ మీ షిప్పు వెళ్ళటం వలన 100 గ్రాముల పొల్యూషన్ జరిగి అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, మెరైన్ న్యాచురల్ ఈకోసిస్టమ్ దెబ్బతింటుందని ఇక్కడ వెళ్తున్న షిప్పుని ఇట్లా ఆపండి, దీన్ని రిపేర్ చేసుకొని రండి అని చెప్పటమే దీని యొక్క పని. అంతేగాని ఇది ట్రేడ్ని ఏమీ కంట్రోలు చెయ్యదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇది ఒక అసెంబ్లీ ద్వారా, అంటే ఇక్కడ ఉండే సభ్య దేశాలందరూ కూడా అసెంబ్లీగా ఏర్పడతారు. ఈ అసెంబ్లీలో ఒక 40 మందిని ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. ఈ అసెంబ్లీ అన్నది గవర్నింగ్ బాడీ, అంటే ముఖ్యమైన పాలసీస్ రూపొందిస్తుంది ఇంటర్నేషనల్కి సంబంధించి. ఈ గవర్నింగ్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. సో ఈ గవర్నింగ్ బాడీ, ఈ మనుషులు ఎవరైతే కనిపిస్తున్నారో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇందులో 40 మంది ఉంటారని చెప్పాను. ఈ 40 మందిలో ఒకళ్ళు భారత్ కూడా ఎన్నుకోబడింది. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పదవీ కాలము 2 సంవత్సరాలు. భారత్ 2024-2025 సంవత్సరము 2 సంవత్సరాల టర్మ్కి ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోకి ఎన్నుకోబడింది. సరే, మనం అంటే ఇట్లా నిజాయితీగా షిప్పింగ్ చేస్తున్నాం. చైనా వాడు ఉంటాడు, వాడు దేనిని పట్టించుకోడు, వాడికి ట్రేడే ఇంపార్టెంట్, బయోడైవర్సిటీ ఉండదు, ఏముండదు. సౌత్ చైనా సీ మించి వెళ్తాడు. సౌత్ చైనా సీ మించి వెళ్తే వియత్నాం కంట్రీ ఉంటుంది అటు పక్కన. వియత్నాం కంట్రీ యొక్క బయోడైవర్సిటీ ఈకోసిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. ఈ వియత్నాం వాడు ఇక్కడ ఉండే చేపలు పట్టుకొని, ఈ చేపలే వీడి జీవనాధారం. సో చైనా వాడి నౌక ఒక్కసారి పోగానే చేపలన్నీ చచ్చిపోతాయి, వీడి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అప్పుడు వియత్నాం వాడు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేస్తాడు. సో అప్పుడు ఈ చైనా వాడికి, ఒరే బాబు నువ్వు ఇట్లా వెళ్ళకరా, మంచిగా చేసుకొని వెళ్ళు అంటారు. అప్పుడు కూడా వినకపోతే అప్పుడు వాడి మీద
ఆంక్షలు విధించి చైనా షిప్ నుంచి ఏదైనా సరుకు దిగుమతి అయితే ఎవడూ కొనకూడదు అని వీళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేయటం జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో ఆ కోణంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. సో అంత పెద్ద సంస్థలో భారత్ 2 సంవత్సరాల పదవీ కాలంకి చేరటం జరిగింది ఓటింగ్ ద్వారా. నెక్స్ట్, ఇండియా బికేమ్స్ చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఫర్ 2024 టు లీడ్ గ్లోబల్ షుగర్ సెక్టర్. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అన్నది 2024 దీనికి భారత్ ప్రెసిడెన్సీగా అంటే చైర్ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఇది 68లో ఏర్పాటు. లండన్లో దీని హెడ్ క్వార్టర్ ఉంది. సభ్య దేశాలు 88. సౌదీ అరేబియా 2022లో చేరింది. మీరు మామూలుగా వేరే ఏమన్నా పాత పుస్తకాల్లో చూస్తే 87 కనిపిస్తుంది. సౌదీ చేరింది అప్డేట్ చేసుకుంటే 88 అవుతుంది. ఇది అంతర్జాతీయ షుగర్ ధరలు ఎగుమతి పైన ఎలాంటి కోటాని నిర్ణయించదు. అంటే అంతర్జాతీయంలో 1 కేజీ షుగరు 50 రూపాయలే ఉండాలి లేదా 40 రూపాయలే ఉండాలి, ఇట్లాంటి అంతర్జాతీయంగా దీని ధరలు ఫిక్సేషను చెయ్యదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు భారత్ నుంచి ఏదో ఒకటి ఇండోనేషియాకి ఒక 100 కేజీల షుగరు ఎగుమతి చేయాలి. సో అలాంటప్పుడు 100 కేజీలు నువ్వు ఎగుమతి చేయొద్దు, కేవలం 40 కేజీలే ఎగుమతి చెయ్యి అనే దానిని కోటా రెస్ట్రిక్షన్స్ అంటారు, క్యూఆర్ అంటారు, కోటా రిస్ట్రిక్షన్స్. అలాంటి కోటా రిస్ట్రిక్షన్స్ని కూడా చెయ్యదు. అడుగుతాడు ఎగ్జామినర్ ఈ కింది వాటిలో ఏది సరైంది కాదు అని. సో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ధరల్ని ఫిక్స్ చేయదు, ఈ కోటా రిస్ట్రిక్షన్స్ని కూడా విధించదు. మరి ఏం చేస్తుంది ఇది అంటే, ఏ దేశంలో షుగర్ ఎక్కువగా పండుతూ వస్తుంది, సో షుగర్ దీని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయటం, సో షుగర్కి ఎక్కడెక్కడ దేశాలు అవసరం ఉన్నాయని చెప్పటము, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి చేస్తూ ఉంటుంది. దానితో పాటు ప్రమోషన్ చేస్తుంది. ఇగో బ్రెజిల్లో షుగర్ చాలా బాగుంది, అది తీసుకుంటే మంచిది అనేసి ఆ విధంగా ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దీనికి అధ్యక్ష పదవి 2024లో భారత్ తీసుకోవటం జరిగింది. ఇష్యూ చూస్తే సింపుల్గా ఉంది, దీని గురించి నేను ఇంత ఫోకస్ చేయాలని నీకు అనిపించినప్పుడు ఇట్లాంటివే మన ఎగ్జామ్లో మన కొంప ముంచుతాయి అన్న విషయాన్ని కూడా ఇక్కడ గమనించు. ఫస్ట్ పాయింట్. సో ఏది చిన్నది ఏది పెద్దదని ఎగ్జామినర్ డిసైడ్ అయ్యే వరకు నువ్వు నేను డిసైడ్ అవ్వకూడదు. సెకండ్ పాయింట్, ఇక్కడ మనము ఇథనాల్ బ్లెండింగ్కి వెళ్తున్నాం. బయోఫ్యూయల్స్లో ఇథనాల్ బ్లెండింగ్కి వెళ్తున్నాం. ఇథనాల్ అన్నది షుగర్ ఇండస్ట్రీ యొక్క బై ప్రోడక్ట్. భారతదేశం 20% ఇథనాల్ని పెట్రోల్తో 80% పెట్రోల్తో కలిపి మనకు పెట్రోల్ బంక్లో 100% పెట్రోల్ అని అమ్ముతుంది. కానీ 20% ఇథనాల్ భారతదేశంలో రావట్లేదు. అందుకని ఏ దేశంలో షుగర్ ఎక్కువగా ఉంది, ఎక్కడ ఇథనాల్ దొరుకుతుంది అని మనకు తెలవాలి అంటే మామూలుగా వెళ్ళి అడిగితే చెప్తారు. బట్ వన్స్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి మనమే అధ్యక్షత వహిస్తే మొత్తం రిసోర్స్ మన చేతుల్లో ఉంటాయి, వీళ్ళతో డీలింగ్ ఈజీ అవుతుంది. సో ఆ పాయింట్ నుంచి కూడా ఎగ్జామినర్ ఆలోచించి నీకు బయోఫ్యూయల్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్లో ఉంటాయి, బయోఫ్యూయల్ పాలసీ మీదకి ఎగ్జామినర్ వెళ్తాడు. సెకండ్ ఇక్కడ గమనించుకో. థర్డ్ పాయింట్, దీన్ని జోగ్రఫీలోకి తీసుకొని వెళ్తే భారత్లో చాలాసార్లు చెప్పాను నేను, ఇది మళ్ళీ చెప్పక్కర్లే. భారత్లో షుగర్ ఎక్కువగా వచ్చేది ఏ ప్రాంతాలు, ప్రపంచంలో షుగర్ ఎక్కువగా వచ్చేది ఏ ప్రాంతాలు, దీన్ని ఒకసారి నువ్వు స్టడీ చేసి నోట్ చెయ్యి. సో ఈ 3 పాయింట్లలో వస్తాయి, లేకపోతే లేదు. బట్ చదువుకొని ఉంటే సేఫ్ లైన్లో ఉంటావు. నెక్స్ట్, నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్. ఇది 8th ఏప్రిల్ 1950 నుంచి ఎగ్జిక్యూట్ అయింది. యాక్చువల్గా 2nd ఏప్రిల్ 1950 నాడు డ్రాఫ్ట్ చేశారు. డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఇద్దరు ఇటు సైడు అంటే ఇటు సైడ్ అంటే ఇండియా వైపు జవహర్లాల్ నెహ్రూ, ఇండియా పిఎం, అప్పుడు పాక్ పిఎం లియాఖత్ అలీ ఖాన్. సో వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగి 2వ తారీఖు ఇది డ్రాఫ్ట్ అయింది, కానీ దీన్ని సైన్లు చేయడానికి 8th వరకు పట్టింది, 8th ఏప్రిల్ వరకు.
సో 8th ఏప్రిల్ నుంచి ఇది ఎగ్జిక్యూట్ అయింది. 1950 నుంచి 1956 వరకు దీని యొక్క ఎక్స్పైరీ పీరియడ్. అంత గొప్పగా వీళ్ళు ఏం సైన్ పెట్టారు అందులో అంటే 1947లో దేశం విభజన జరిగినప్పుడు కొంతమంది పాకిస్తాన్లో అక్కడే ఉండిపోయారు. అంటే అప్పుడు ఆ టైంలో బంగ్లాదేశ్ కూడా ఉన్నదని మీరు గుర్తించాలి. దీన్ని ఈస్టర్న్ ప్రొవిన్స్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు అప్పట్లో. తర్వాత 1972-73లో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. సో దేశం విభజన జరిగినప్పుడు 1947లో ఇక్కడ కొంతమంది భారత్లో ముస్లిమ్స్ ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. అదేవిధంగా ఈస్టర్న్ బెంగాల్ అంటే ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్తో పాటు జైన్లు కానీ ఇంకా క్రైస్తవులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. సో ఈ ప్రాంతాలలో వీళ్ళని మైనారిటీలుగా పరిగణిస్తారు. క్రైస్తవుల్ని, జైనుల్ని, కొన్ని ప్రాంతాల్లో ముస్లిమ్స్ని, వీళ్ళని మైనారిటీలుగా పరిగణించడం జరుగుతుంది. వాస్తవానికి పాకిస్తాన్ అన్నది ముస్లిం అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేశారు, ముస్లిం అఫీషియల్ రిలీజియన్ అని. ఇప్పుడు మీకు దాదాపు ఎక్కువ మంది అక్కడ ముస్లిమ్స్ కనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇనీషియల్ ఫేజ్లో భారత్ ముస్లింలని మైనారిటీగా తీసుకొని వాళ్ళ హక్కులు పరిరక్షించాలి అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కృషి చేస్తుంది. ఈ సందర్భంలో ఇటువైపు వెళ్ళిన ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించాలి, ఇటువైపు నుంచి వస్తున్న ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించాలి. పాకిస్తాన్ వైపు అక్కడ చాలామంది హిందువులు ఉన్నారు పాకిస్తాన్లో. సో అప్పట్లో ఉండే లియాఖత్ అలీ ఖాన్, జిన్నా వీళ్ళందరూ హిందువులని మైనారిటీగా వాళ్ళు అప్పట్లో గుర్తించారు. ఇప్పటికి కూడా అదేవిధంగా వాళ్ళు గుర్తిస్తారు. మనం భారత్లో ముస్లింలని మైనారిటీ అన్న విధంగానే. ఆ సమయంలో మీ అందరికీ తెలిసిందే, హిందూ ముస్లింల మధ్య బాగా గొడవ జరిగింది. భారత్లో ఉండే హిందూ ముస్లింల మధ్య క్లాష్ ఏర్పడింది. పాకిస్తాన్లో హిందూ ముస్లింల మధ్య క్లాష్ ఏర్పడింది. దీనివల్ల విపరీతమైన రక్తపాతం అనేది ఆ కాలంలో జరిగింది. సో దీనిని ఆపాలి, ఈ రక్తపాతాన్ని ఆపాలి అంటే సో ఇరు దేశాల్లో కూడా అంటే పాకిస్తాన్ ఈ ప్రాంతంలో ఉండే హిందువుల్ని క్షేమంగా రక్షించి ఇండియా పంపించేసాయి. అదేవిధంగా మా ముస్లిమ్స్ ఎవరైనా మీ దగ్గరికి వస్తా ఉంటే మేము వాళ్ళకి ఎలాంటి హాని తలపెట్టకుండా అక్కడికి పంపించేస్తాము అని ఆ రోజుల్లో వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. నేను సారాంశం చెప్తున్నా, వాళ్ళు ఉపయోగించిన పదజాలం మాత్రం మైనారిటీ అనేదే. సో అప్పట్లో బాగా గొడవలు జరుగుతుండేది. మైనారిటీలకి ముఖ్యంగా రక్షణ కల్పించాలి, సో వలస వచ్చిన మైనారిటీలకి గుర్తింపునివ్వాలి అనేది ఇవన్నీ కూడా ఆ రోజు లియాఖత్ అలీ నెహ్రూ ప్యాక్ట్లో ఉన్నాయి. ఇక్కడ మరొక అంశము, ఈ ఈస్టర్న్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ప్రొవిన్స్, ఇక్కడ నుంచి అంటే మోడర్న్ డే బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి సుమారు 1,00,000 పైన వలసదారులు వచ్చారు. ఈ బంగ్లాదేశ్కి ఇక్కడ ఈ బర్మా నుంచి, మయన్మార్ అంటాం, బర్మా నుంచి రోహింగాలు కూడా వచ్చారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొంతమంది కలిసి ఇటు బంగ్లాకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ వేరేకి స్ప్రెడ్ అయ్యారు. సో అప్పుడు 1956లో ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు మేము ఇక్కడే ఉన్నాము, ఈ ప్యాక్ట్ ద్వారా మేము వచ్చాము, మాకు ఇక్కడ సిటిజన్షిప్ వచ్చింది అనుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. లేకపోతే ఈ కొత్తగా వచ్చిన సిఏఏ ద్వారా వాళ్ళ సిటిజన్షిప్ పోతుంది అనేది ఇప్పుడు మనం కరెంట్ రిలేటెడ్గా డిస్కషన్లో వచ్చింది. సో మైనారిటీలతో ఒక ప్రశ్న రూపొందుతుంది. అప్పుడు ఎగ్జామినర్ హిస్టారికల్ ట్రేస్లోకి వెళ్తే నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్కి వెళ్ళొచ్చు అని నేను ఒక ఆలోచనతో ఇది చేశాను. సో సిఏఏ మీద మనం గతంలో ఒకసారి డిస్కస్ చేద్దాం, మళ్ళీ సమయం ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మన క్లాస్లో పాలిటీ క్లాసెస్, ఎకానమీ, ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఈ పాలిటీలో మైనారిటీస్ గురించి వస్తుంది, అప్పుడు కూడా చదవాలి, రిలీజియస్ మైనారిటీస్ మీరు. నెక్స్ట్ ఎర్త్ కేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 6.3 రిచర్డ్ స్కేల్ మీద ఈ
జపాన్లో కుర్లీ ఐలాండ్స్లో రావటం జరిగింది. సో కుర్లీ ఐలాండ్ని ఇక్కడ ఇదంతా కూడా జపాన్ టెరిటరీ అండి. ఇవంతా కుర్లీ ఐలాండ్స్ అంటారు ఇవన్నీ కూడా. ఈ కుర్లీ ఐలాండ్కి నార్త్ పార్ట్ ఇక్కడ నేను రెడ్తో గీస్తున్న కామ్చాటకా పెనిన్సులా ఇదంతా కూడా రష్యా ఆధీనంలో ఉన్నది. ఈ సౌత్ ఈ కుర్లీ ఐలాండ్ ఇది అనుకుంటే ఇది నార్త్, ఇటువైపు సౌత్, మనం సౌత్ వెస్టర్న్ కూడా అనొచ్చు. ఈ సౌత్ ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో హొకాడియా ఇది పూర్తిగా జపాన్ ఆధీనంలోనే ఉన్నది. బట్ ఇక్కడ 4 ఐలాండ్స్ ఇక్కడ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను రాశాను ఇటోరోఫు ఐలాండ్, ఇగో ఇది 1. కునాషిర్ ఐలాండ్, ఇదిగో ఇది 2. షికోటాన్ ఐలాండ్, ఇదిగో ఇది 3. హబామై ఐలాండ్, ఇదిగో ఇది 4. ఈ 4 ఐలాండ్స్ జపాను దానికి నార్థరన్ టెరిటరీస్ అని పిలుస్తుంది. ఈ 4 ఐలాండ్స్ జపానికే చెందింది అని జపాన్ వాడు డిప్లొమాటిక్ బ్లూ బుక్లో తెలియజేయటం జరిగింది. డిప్లొమాటిక్ బ్లూ బుక్ అంటే జపాను ఇతర దేశాలతో ఏ విధంగా విదేశీ సంబంధాలని ఫారెన్ రిలేషన్ సంబంధాలని కలిగి ఉంటుందో తెలిపే బుక్ని జపాన్ డిప్లొమాటిక్ బ్లూ బుక్ అంటారు. డిప్లొమాటిక్ బ్లూ బుక్ని ఎవరు అనుసరిస్తున్నారు అంటే జపాన్ అన్నది నీ ఆన్సర్ అవుతుంది. సో ఈ జపాన్ డిప్లొమాటిక్ బ్లూ బుక్లో మేము రష్యాతో అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాం, ఈ 4 ఐలాండ్స్ మావే అన్నది జపాన్ యొక్క ఆర్గ్యుమెంట్. సో ఇది ఎందుకు ఇట్లా ఆర్గ్యూ చేసిందంటే 1855లో, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, 1855లో షిమోదా ట్రీటీ ప్రకారము ఈ 4 ఐలాండ్స్ మీద జపాన్ సార్వభౌమాధికారం కలిగి ఉన్నది, సావరిన్ రైట్స్ కలిగి ఉన్నది. అయితే 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జపాన్ ఓడిపోయింది కదా. 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ 4 ఐలాండ్స్ రష్యా తన ఆధీనంలో ఉన్నాయి అని తెలుపుతుంది. సో రష్యా వీటిని సదరన్ కుర్లీ అని పిలుస్తుంది. జపాన్ వీటిని నార్థరన్ టెరిటరీ అని పిలుస్తుంది. ఇది ఇక్కడ కథాంశము. ఇప్పుడు రష్యా ఎందుకు దీన్ని హైలైట్ చేసింది అంటే రష్యా యుక్రెయిన్ మీద దాడికి వెళ్ళింది. సో దాని యొక్క డిఫెన్స్ని అన్ని వైపులా పెంచుకోవాలి. అందుకు ఈ ఐలాండ్స్లో దాని యొక్క రష్యా యొక్క డిఫెన్స్ సెటప్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ నాటో వాడు ఎక్స్పాన్షన్ చేస్తున్నాడు. ఆ కారణంగా ఇక్కడ రెడీగా ఉంటే మీకు మ్యాప్లో ఇట్లా కనిపిస్తుంది. గ్లోబ్లో ఇది అమెరికాకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే గ్లోబ్లో అమెరికా మీద అటాక్ చేయడానికి ఇది దగ్గర ప్రాంతం. అందుకని రష్యా ఇప్పుడు దీని మీద క్లెయిమ్ చేయటం జరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశము. సో ఇక్కడ జరిగింది భూకంపమే జపాన్ కుర్లీ, బట్ కుర్లీ రిలేటెడ్గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కుర్లీని సదరన్ కుర్లీస్ అని ఎవరు పిలుస్తున్నారు? రష్యా వాడు పిలుస్తున్నాడు. ఈ కుర్లీ ఐలాండ్స్లో నార్థరన్ టెరిటరీస్ అని వాడు పిలుస్తున్నాడు. 2వ పాయింట్ జపాన్ వాడు పిలుస్తున్నాడు. కుర్లీలో ఈ 4 ద్వీపాలు జపాన్కి చెందుతాయని చెప్పిన ట్రీటీ ఏది? ఇదిగో 1855 షిమోదా ట్రీటీ. కాదు కుర్లీ ఐలాండ్స్ నాదే అని చెప్తున్నది ఎవరు? రష్యా. 4th పాయింట్. 5th పాయింట్ ఈ ఘర్షణకు కారణమైన ఈ 4 ద్వీపాలు మావే అని బ్లూ బుక్లో పబ్లిష్ చేసిన దేశం ఏది? జపాను. ఈ 5 పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మొత్తం కూడా అసలు 2023లో జరిగిన గ్రూప్ 1కి
ఇక్కడ అడిగిన ప్రశ్నకి ఏదన్నా సంబంధం ఉన్నదా? కామన్ సెన్స్గా ఆలోచించండి. లేదు. చదువుతామండి, వందలు కొన్ని లక్షల పాయింట్లు చదువుతాం, అందులో వస్తుంది. బట్ సంథింగ్ అక్కడ అప్పుడు నాటో ఎక్స్పాన్షన్ చేస్తున్నది కానీ, లేదా కోల్డ్ వార్కి సంబంధించిన సిచ్యువేషన్ కానీ కరెంట్ రిలేటెడ్గా రావటం వలన ఈ ప్రశ్న రూపొందింది అన్న విషయం అభ్యర్థులు గమనించాలి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఈ ప్రశ్న రూపొందటానికి కుర్లీ ఐలాండ్ ఏ 2 దేశాల మధ్య ఘర్షణకి దారితీస్తున్నాయి అంటే, ఒకటి జపాన్, రెండవది రష్యా. ఇక్కడ ఇట్లాంటి హిడెన్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అదే ఒకవేళ ఆడు భూకంపం మీదకి వెళ్తే, మనం ఆల్రెడీ డిసాస్టర్ మేనేజ్మెంట్లో భూకంపం మొత్తం చదివాము, జోగ్రఫీలో కూడా చదివారు. సో ఇది 2022లో స్మృతి వనాన్ని అక్కడ ప్రధాని భుజ్ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. అందుకని 2022-23లో దీన్ని మీద ప్రశ్న రావటం జరిగింది. వీడు ప్రశ్న అడుగుతూ ఇంతవరకు అడగకుండా దాని పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్ళాడు. సో అదేవిధంగా ఇక్కడ కుర్లీ మీద భూకంపాన్ని, ఒకవైపు భూకంపం ఏంటి, భూకంప లేఖిని ఏంటి, భూకంపాలు ఎట్లా వస్తాయి, సెంట్రిక్ పాయింట్ ఏంటి అన్నీ చదువుతాం. ఎస్ వేవ్ ఏంటి, పీ వేవ్స్ ఏంటి అవన్నీ చదువుతాం. భారత్లో ముఖ్య భూకంపాలు చదువుతాము, ఇది కూడా చదువుతాము. నెక్స్ట్, జాతీయ పారిశ్రామిక వర్గీకరణ 2 అంకెల తరగతి ఆధారంగా 2021-22లో క్రింది వస్తువుల సంవత్సరిక వృద్ధి రేటు ఆరోహణ క్రమంలో మనకు జూన్ 9 నాడు గ్రూప్ 1 టీఎస్పీఎస్సి ప్రిలిమ్స్ ఉన్నది. మనకు ఏప్రిల్ ఆర్ మేలో ఎన్నికలు పూర్తయిన తర్వాత మరొకమారు గవర్నమెంటు అఫీషియల్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఆ సందర్భంలో వన్స్ ఏ గవర్నమెంట్ వస్తుందో మనం ఇప్పుడే చెప్పలేము. అలాంటి సమయంలో వీళ్ళు 3 monthsకి ఒకసారి ఇట్లాంటి ఇండస్ట్రియల్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఓల్డ్ డేటా కాబట్టి ఇక్కడ మనం పెద్ద ఫోకస్ చేయట్లే. బట్ ఈ డేటా ఆధారంగా రేపు వచ్చే డేటాని ఆధారం చేసుకొని మనం సిద్ధంగా ఉండాలి అని ఇది అర్థమవుతున్నది. సో ఈ విధంగా మన అప్రోచ్ ఉంటుంది. సో దీనికి ఈ విధంగా చదువుతూ రండి. సో టీఎస్పీఎస్సి గ్రూప్ 1 వాళ్ళు డైలీ మీరు 6 hours ఎన్ని గంటలు చదువుకుంటారో చదువుతారు. నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. 1 గంట మాత్రం నేను చెప్పింది ఫోకస్ చేస్తే అట్లీస్ట్ ఒక్క ప్రశ్న అయినా కానీ మీకు ఈజీగా దొరుకుతుంది. 1 గంట పోయినంత మాత్రాన మీకు నష్టమేమీ లేదు. మీకున్న 24 గంటల్లో 23 గంటలు మీరు ఉపయోగించుకుంటారు. బట్ ఈ గంట యొక్క ఉపయోగం అన్నది 1 hour యొక్క ఉపయోగం కొద్దిగైనా మీకు పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొని వస్తుంది. మెయిన్స్కి కూడా అదేవిధంగా అప్రోచ్లో ఉంటారు. అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సో ప్రిలిమ్స్ మీద కాన్ఫిడెన్స్ ఉన్న అభ్యర్థులు సో వాళ్ళ అప్రోచ్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. సో ఇది నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను ఈరోజు. సో రిమైనింగ్ నెక్స్ట్ మండే నుంచి సాటర్డే వరకు నేను ఆల్రెడీ రివిజన్ ప్లాన్ని రూపొందించాను, అది అప్లోడ్ చేయటం జరుగుతుంది. నేను క్లాస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానివ్వండి, మీరు దాన్ని కవర్ చేసుకుంటూ మాత్రం వెళ్ళండి. దాదాపు అవకాశాన్ని బట్టి నేను ఇస్తూ ఉంటాను, మీరు వెయిట్ చేయక్కర్లే. ఏ విధంగా నేను స్టడీ ఇవన్నీ మిమ్మల్ని తీసుకెళ్తున్నానో అర్థమవుతుంది. సో ఇదే ప్యాటర్న్లో మీరు వెళ్తూ ఉండండి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ పేమెంట్ బ్యాంకు గురించి చెప్పాను నేను నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దాన్ని ఒకసారి రివైజ్ చేయండి, ఉపయోగకరంగా ఉంటుంది. ఈసారి పేమెంట్ బ్యాంకులు కంపల్సరీ వస్తాయి. ఈ ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించింది దీని మీద, పేటీఎం మీద. ఆ కోణంలో ఊర్జిత్ పటేల్ కమిటీ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మన క్లాసెస్ కూడా ఉన్నాయి, ఫాలో అవ్వండి. సో దీన్ని నేను ఈరోజు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో రేపు మళ్ళీ కంటిన్యూ అవుతాం మండే రోజు. సో ఆల్ ది బెస్ట్ అండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వెళ్తున్న అభ్యర్థులు, మిగిలిన అభ్యర్థులు కూడా వాళ్ళ చదువు మీద ఫోకస్ చేసుకోండి. గుడ్ లక్.